ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, జాతీయ విషయాలు కావచ్చు, అనేక విషయాలపై మన మెదల్లో తొలుస్తున్న ప్రశ్నలకు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు స్పష్టమైనటువంటి సమాధానాలు మనకి ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. మనలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను కూడా నివృత్తం చేసేందుకు రామచంద్రరావు గారు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కపర ప్రసాదరావు గారిని ఈ సభను కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ప్రారంభం నుంచి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అట్లనే వారు మన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా పనిచేసి ఉన్నారు. కాబట్టి మన ప్రెస్తో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన చిరు సత్కారం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. కృష్ణమూర్తి అవి తీసుకురా. 1 నిమిషం 5 నిమిషాలు ఇది కాగానే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. హలో, వస్తుందా ఆడియో? ఈ స్పీకర్ చూడండి, ఒకసారి ఆడియో వస్తలేదంట. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం ఒకటి. వారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తారని చెప్పి రామచంద్రరావు గారు ఈ ప్రభుత్వం పైన కూడా అనేక పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రధానంగా మన జర్నలిస్టుల పక్షాన కూడా అనేక అంశాలు వారు మాట్లాడాల్సినవి, జర్నలిస్టుల పక్షాన పోరాడాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవి నేను 1-2 వారికి చెప్పి వారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతాను. ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా, అంటే దాదాపు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా ఇప్పటిదాకా అక్రిడేషన్ కార్డుల మంజూరీ జరగలేదు. దాని తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. హెల్త్ కార్డుల కోసం మళ్ళీ డబ్బులు వసూలు చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలాలు అవి ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండడం, కోర్టు కేసులలో చిక్కుకొని ఉండడం, ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. చిన్న పత్రికలకు యాడ్స్ నిరాకరిస్తా ఉన్నారు. కేవలం పెద్ద పత్రికలను మాత్రమే ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తా ఉన్నాయి. చిన్న చిన్న మీడియా సంస్థలు ఈ మధ్యన చాలా వచ్చినాయి. అట్నే డిజిటల్ మీడియా కూడా చాలా విపరీతంగా వచ్చింది. డిజిటల్ మీడియాను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. వాళ్ళకు అనుకూలంగా రాయకపోతే కేసులు పెట్టి, కేసులు నమోదు చేసి జైళ్లలో వేయడం, లేదా ఫోన్లు చేసి బెదిరించడం, రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని జర్నలిస్టులు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే పత్రికా స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్రం కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితులలో రామచంద్రరావు గారు మా పక్షాన కూడా మాట్లాడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. తర్వాత చాలా మంది అడిగిన రామచంద్రరావు గారు అంటే ఏంది, డెఫినేషన్ ఏంది అని చెప్పి నిన్న
ఒక మిత్రునితో నేను మాట్లాడుతుంటే అంటే ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నా అంటే రామచంద్రరావు గారి గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రామచంద్రరావు గారు అంటే నడిచొస్తున్నటువంటి ఒక కమలం జెండా అంతే. ఇంకా దానికి పెద్దగా డెఫినేషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పార్టీలో ఆ విధమైనటువంటి అంకితభావంతో పనిచేసి ఒక క్రియాశీల కార్యకర్తగా ఉండి ఇలా రాష్ట్ర స్థాయికి ఎదిగింది కాబట్టి అంతకంటే పెద్ద డెఫినేషన్ ఏం చెప్పలేము. ఇదే ఆయన డెఫినేషన్ అని చెప్పి ఒక మిత్రుడు చెప్పిండు. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే చిన్నతనాన్నే ఆయన జాతీయవాద భావాలకు ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేసినటువంటి వ్యక్తిగా ఇలా ఆయన రాష్ట్ర స్థాయి అధ్యక్ష బాధ్యతలో ఉన్నాడు. కాబట్టి వారి కృషికి గుర్తింపుగా, కష్టానికి గుర్తింపుగా పార్టీ వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రధాన కారణం మేము కూడా మన యూనియన్ కూడా పూర్తిగా జాతీయ భావాలతో కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఆ భావాల నిర్మాణం మాత్రమే జర్నలిస్టులుగా ఉంటున్నటువంటి తరుణంలో కాదు, గతం నుంచి అంటే స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటిదాకా కూడా జాతీయ భావాలు కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు చాలా పెద్ద పెద్ద సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తులు కూడా జర్నలిస్టులుగా ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా అనేక మంది జాతీయవాద భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. ఇది కూడా ఈ జర్నలిజంలో జాతీయ భావం అనేది కూడా ఒక పాయగా ఉంది అని చెప్పడం కోసమే మేము గతంలో 12 సంవత్సరాల క్రితం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అనేక సెమినార్లు, మీట్ ద ప్రెస్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు రామచంద్రరావు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము పిలువగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ రామచంద్రరావు గారిని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా కపర్ ప్రసాద్ గారు మరి వారి యొక్క టీం ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశంలో నాకు అవకాశం ఇచ్చి అది వాడు అయ్యారా దేకో చక్కెర హలో వచ్చిందా? ఓకే, యా మధ్య మధ్య మైక్ కూడా హలో మైక్ టెస్టింగ్ రైట్. అందరికీ నమస్కారం. సంతోషం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ధన్యవాదాలు. అయితే ముందుగా నేను మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడుగా అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మల్లికార్జున ఖర్గే గారు నేను మాట్లాడారు. ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులైతే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే.
వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్సు 2 నెలల్లో కానీ సమయంలో కానీ బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు, గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీరు సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో వీళ్ళు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఉన్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ ఒక స్టాండ్, ఇక్కడ స్టాండ్. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకసారి చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతానని చెప్పారు యూనివర్సిటీకు. వారు వచ్చిన తర్వాతనే మొదటి ఒక నెల అయింది, వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడు ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇది పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీస్ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. మీరు ఎగ్జామ్స్ పెట్టడం రావు సరిగ్గా, మీరు యూనివర్సిటీ సరిగ్గా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయ భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని ఈరోజు మీరు వారిని అణిచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారెంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, నియర్లీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ ఉన్నాయి? డావోస్ బైరో 70,000 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయి ఆ 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు, అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్నీ ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్నీ తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన రానుపోను అవి కూడా రాకపోవచ్చు మన రాష్ట్రానికి, అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు. మీరు ఏదైతే ఎలక్షన్స్లో అనౌన్స్ చేస్తారో అవి కూడా మీరు దాన్ని అమలుపరచట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో మీ పరిపాలన ఏదైతుందో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
మెడల్లో ఉంచుతాము. మీరు మెడలు ఉంచే అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు ఎవరు మెడలు ఉంచాలని చెప్పేసి. మీరు నిజంగా ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 2 సంవత్సరాల్లో ఏ అంశంలో మీరు ప్రజలకు మంచి చేశారని చెప్పేసి. ఈరోజు పేపర్లో వచ్చింది, రహదారిలో దాదాపు ఈ యొక్క 10వ ప్లేస్లో ఉన్నాం యాక్సిడెంట్లు అయితేనే. వానలు పడితే ఎలక్ట్రిసిటీ షార్ట్లు చనిపోతూ ఉన్నారు. మీ జిహెచ్ఎంసీ పనిచేయట్లేదు, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ రోడ్ సేఫ్టీ పనిచేయట్లేదు, మీ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు షార్టేజెస్తోని. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. అమెరికా మొత్తం తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ వచ్చేసింది. ఇది ఇక్కడ పరిపాలన పక్షవాతం వచ్చింది. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఈ పాలసీ పారాలిసిస్ ఒకటి ఉంటుంది. పాలసీ పారాలిసిస్ ఆల్రెడీ కాంగ్రెస్కి ఉంది, కానీ ఇప్పుడు నో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ వేకప్. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియమాల కోసం, నియామకాల కోసం, నీటి కోసము. ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోట్లు మరి చివాట్లు పడతా ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారంలో ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి పడతారండి? ఇద్దరిని చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్ ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంసది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజ్ రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకల మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ యూ ఆర్ డూయింగ్? కాంగ్రెస్ పార్టీ హెస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, డావోస్ లాంటి ప్రాంతాల్లో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మళ్ళీ 0 ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. కాబట్టి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది. ఇది టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మై సైడ్ కాళేశ్వరం అన్ని కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఓన్లీ మీగర్ పార్ట్, అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏమి ఉండాలి? స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగట్ట వరకు, ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఎన్వైరన్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి. ఒక బ్యారేజ్ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ ఇస్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది, ఇవన్నీ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయినాయి, యూటిలిటీ ఏముంది,
ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి. దీని మీద మాట్లాడుతూ మరి ఇవన్నీ ఇప్పుడు వారు నేను ఇంతకుముందు ఆ స్కీమ్స్ చెప్పినప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇంకా రావడం 4,000 అన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకు 18 నెలల నుంచి వాళ్ళకు పెన్షన్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. బెనిఫిషరీస్కు వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ అయితే ఏంది, లేకుంటే వృద్ధాప్య రావాల్సిన మంత్లీ బెనిఫిట్స్ అయితే ఏంది, తులం బంగారం పెళ్లి ఏటమేది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ అడిగి నేను మెయిన్గా నేను ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ 2-3 సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మొత్తం తడాకలు తీయాల్సి వస్తుంది వాళ్ళది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ దోస్ ఇష్యూ. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక విషయాలు మాట్లాడారు. మేము వారికి విన్నవించినట్టు జర్నలిస్టు సమస్యలను కూడా గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మీరు దృష్టి సారించాలని చెప్పి కోరుతూ మన మిత్ర జర్నలిస్టుల పక్షానికి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటిది, అదేవిధంగా బీఆర్ఎస్లో చీలికలు, నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పైన మీ స్పందన ఏంటి? ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళ కుటుంబాలు తగాదా వచ్చింది, వాళ్ళ మధ్య తగాదా రాలే అది. సో దిస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దే విల్ ఆల్వేస్ సపోర్ట్ కాంగ్రెస్ to defeat BJP or to counter BJP. రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటోలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొరతకి కారణం ఏంటి? మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా? కేంద్ర ప్రభుత్వము క్లారిఫై చేసింది. మన ముఖ్యమంత్రి గారే అన్నారు. ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు, యూరియా కొరత లేదు, కొద్దిగా మిస్ మేనేజ్మెంట్ అయింది, వారే అంటున్నారు, నేను చెప్పడం కాదు. నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను. నేను యూరియా కొరత అనేది ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్. దీన్ని బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ అవుతున్నది. కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు, కొన్ని కారణాల వల్ల. కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో కాలే. ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషల్లీ ది అగ్రికల్చర్ మినిస్టర్. ఈరోజు చెప్పొచ్చు రామచంద్రరావు అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇది ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కానీ చెప్పింటాడు. కానీ బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, దాస్తా ఉన్నారు. రైతులకు అందుబాటులో చేయకుండా ఈరోజు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి బొమ్మ మీద ఎక్కడ పెట్టలేదు, మీరు చూడండి. అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ రైతులకు, మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది, యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ దాంట్లో ఫోను ఎన్ని వచ్చిందో మన ఎందుకంటే అవుతుంది. బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కాదు. సార్ ఇక్కడ సార్ శ్రీధర్ ఆర్టీవీ, మీరేమో తెలంగాణలో ఉన్నదని అంటున్నారు. మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కొంత డీలే అయింది, బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో కూడా ఆ యూరియా కొరత అనేది ఉన్నది, ఆ తొందరలోనే సార్ట్ అవుట్ అవుతుంది. మీరేమో కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మీ మధ్య వాడు చెప్పింది నేను చెప్పింది అదే కదా. డిలే అయిన మాట వాస్తవమే. యూక్రెయిన్ వార్ కావచ్చు,
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కావచ్చు, రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, దీనివల్ల మన బయటకు వచ్చే ఇంపోర్ట్స్ మనకు తగ్గినాయి. కానీ మనం లోకల్ మార్కెటింగ్తో, లోకల్ ప్రొడక్షన్స్తో సమయానికి యూరియా అందిస్తున్నది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఇంకా ఉన్నది కాబట్టి దాని వరకు చేస్తామని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఒప్పుకున్నది. మాకు రావాల్సిన 30,000 అది కూడా వచ్చేసింది. ఎక్కడ కూడా కొరత లేదంటున్నా. నేను ఏమంటున్నా, మేము ఇచ్చినటువంటి ఒక యూరియా గతంలో మీకు సర్ప్లస్ మిగిలింది, మళ్ళీ ఖరీఫ్కు రబీలో సర్ప్లస్ మిగిలింది, ఖరీఫ్లో ఇచ్చినటువంటి మొత్తం కలిపితే కొరత తెలంగాణలో లేదు. వాస్తవంగా ఆలస్యం అయిండొచ్చు, అది కూడా చెప్తున్నాను. నేను మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను, కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మిస్ మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్. సార్, ఇది మొన్న బీఆర్ఎస్ ఓటింగ్లో అబ్స్టైన్ అయింది సార్. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు చెప్పకనే చెప్పారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామని, అని ఏదో యూరియా సాకు చూపించేసి, ఇఫ్ దే వాంటెడ్ టు రియలీ అపోజ్ బీజేపీ, వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్లీ వాళ్ళు మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామని బయట బహిర్గతం అవుతున్నది. మీరు అట్లా అనుకుంటున్నాం. మేమేమనుకుంటున్నాం అంటే, ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్కి వేస్తేనేమో మా ఓట్లు అడ్డుపోతేమో మేము వీక్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ భయం. వాళ్ళకు ఉన్న నలుగురు కూడా పీకుతారేమని చెప్పి భయం. అట్లా రామచంద్రరావు గారు, దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం, ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు, కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. ఇంకో ప్రశ్న, ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లిఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తున్నారనేది ప్రధానంగా చర్చ ఉంది. దీనిపైన మీ మేము ప్రోత్సాహం ఎట్లా పోతున్నాం? ప్రోత్సహిస్తాం. మీరు పిలిస్తే మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మీ ప్రోత్సాహన మీరు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు ఇస్తున్న ప్రోత్సాహం? ఇలా ఖబర్ పర్సన్ మాకు ప్రోత్సాహం ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా ఇస్తే నేను ఇస్తా. అది డిఫరెంట్ క్వశ్చన్. మా కార్యకర్తలు కొత్త పాత లేదు, రిచ్ పూర్ లేదు. మాకు వర్కింగ్ టీం కావాలి. పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం. ఎన్ని పోస్టులు ఉంటే దాన్ని నింపుకుంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. రూల్ ప్రకారము 60% కొత్త వాళ్ళు ఉండాలి, 40% పాత వాళ్ళని కంటిన్యూ చేయాలనేది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్. అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం. దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు. పోస్ట్ ఉన్నంత మాత్రాన, లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ. బీజేపీకి బలమే కార్యకర్త. ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను కార్యకర్త. రేపు నా పదవి అయినా నేను మళ్ళీ కార్యకర్తనే. సో కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 100 జనరల్ సెక్రటరీలు, 100 వైస్ ప్రెసిడెంట్ లేవు. మాకు 3 జనరల్ సెక్రటరీస్ ఉంటాయి, ఒక 8 వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. అడిగేటోళ్ళు 800 మంది ఉంటారు. మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం. ఈరోజు కొన్ని పోస్టులు ఫిల్అప్ అయినాయి, ఇంకా 650 పోస్టులు ఉన్నాయి పార్టీలు. అవన్నీ ఫిల్అప్ చేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరగదు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్. రామచంద్రరావు గారు, ఈ కాళేశ్వరం సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రుల ద్వారా మీరేమన్నా వాటిని ఫాలో అప్ చేయబోతున్నారా? సిబిఐ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది స్వతంత్ర ఒక దర్యాప్తు ఏజెన్సీ. మాకేం సంబంధం ఉంటుంది? అది గవర్నమెంట్ చూసుకోవాలి. వీఆర్ పొలిటికల్ పార్టీ. వాట్ రైట్ వీ హ్యావ్ గాట్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ రైట్, స్పీక్ టు సిబిఐ. తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ కూడా సిబిఐ మీద ఉండదు. దో ఇది పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది ఆ వింగ్. కానీ ఇట్ ఈస్ దేర్ ఇండిపెండెంట్ డిసిషన్స్. ఎవరు కూడా సిబిఐని కానీ ఈడీని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయవు. ఇట్ ఈస్ సిబిఐ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాని మీద దర్యాప్తు చేయాలి. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మాకు సంబంధం లేదు. అది సిబిఐని ఆయన మెచ్చుకున్నాడు. సిబిఐ ఇంత ఫాస్ట్ గా చేస్తున్నాడు అంతే. వీళ్ళు ఇంకా ఇయ్యలే. ఇంకా వీళ్ళు పంపించిన మొన్న లెటరు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తే అన్నాడు ఆయన. సిబిఐకి ఇస్తే మేము అనలే ఆయన. సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేస్తే సిబిఐ అన్నాడు. సిబిఐకి ఇన్వెస్టిగేటింగ్ ఇచ్చినవి అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి అవుతుంది. సిబిఐ మీద ఉన్న విశ్వాసం అదే కదా.
హలో సార్, నేను వికాస్ హిందీ మిలాప్. సార్, రాజా సింగ్ గారు సస్పెండ్ అయిపోయారు. అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు. రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్, ఒకటే కాన్స్టిట్యున్సీ నుండి అన్ని పదవులు ఫిలప్ చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తి, అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు. అంటే మీరు ఎట్లా దానికి? मेरे पीछे मोदी है. I need not answer to any Tom, Dick and Harry's question. ఒకటైతే వాస్తవం, కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్ట్. లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ హ్యాబిట్స్. వాట్ ఇస్ దేర్ వాట్ వి కాంట్ క్వశ్చన్. సార్, రామచంద్రరావు గారు, ఇక్కడ ఇప్పుడు బీసీలకు 42% అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దాని మీద ఇచ్చేస్తారు. రేపు జీవో ఇచ్చి 42% మంది పోటీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ 42% బీసీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నదా గ్రామీణ స్థాయిలో? పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. అన్న, విద్యాసాగర్ టీవీనే. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరవునన్నా కాదన్నా, మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు. కొన్ని చోట్ల మీకు సహాయ నిరాకరణ కూడా ఎదురైన పరిస్థితులు చూసాం కదా. ఎందుకు ఈ 2 నెలల్లో రామచంద్రరావు నుంచి ఒక ఎంపీ అసంతృప్తితో ఉన్నాడంటే పోయి కలిసి ఎందుకు ఆయనతో మాట్లాడలేకపోయారు? ఇంకా కూడా రామచంద్రరావు ఒంటెద్దు పోకడతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక నేతకు దగ్గరగా ఉన్నారు తప్ప మిగతా నేతలను దగ్గరికి తీసుకోవట్లేదన్న ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు దీనికి? అది అంటే ఇవన్నీ మీ ఆలోచన విధానం ఉండొచ్చు. ఎందుకంటే మా స్వామి అన్నాడు, చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు తీరుస్తాడని చెప్పాడు ఆయన. ఈ అనుమానం ఉండడం నాకు తెలియదు, ఇప్పుడు అంటారు కాబట్టి సరే. అట్లేం లేదు. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు అనుకున్నట్టు మీకు కలవలేదన్నట్టు చాలా పొరపాటు. అది అందరిని కలుస్తున్నాడు. మాకేమి వేషాలు లేవు. అందరూ నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో అందరు కూడా మంచి రిలేషన్స్లు ఉన్నాయి మాకు. మా ఎమ్మెల్యేస్తో కూడా 2 మీటింగ్లు అయినాయి, మా పార్టీ ఆఫీసులోనే అయినాయి. మీరు కూడా దానికి సాక్ష్యము. సో కాబట్టి ఈ ఎవరో మాట్లాడుతున్నాం, మన దాన్ని మీరు దాన్ని సీరియస్ తీసుకోకుండా నేను కూడా తీసుకున్నట్లా. అది ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది దానిలో. ఎందుకంటే అది మా కేంద్ర మంత్రి ఒక పార్లమెంట్ దీనిలో వస్తుంది కాబట్టి వారు కూర్చున్న తర్వాత మా పార్టీ ఎలక్షన్స్ కమిటీ అది క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది. చాలామంది ఆశావారు ఉన్నారు, అప్పుడు డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఎవరు ప్రధానికి ఏం సంబంధం దాంతో? నేను ఫస్ట్ చెప్పాను, మీ ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు రాంగ్ చేస్తున్నారు. మీరు ఇట్లా బిల్లు పెట్టడం కాదు, మీరు పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ రోజు చెప్పాను 285. మొన్న పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పుడే ఎందుకు చేయలేము? ముందు అప్పుడే చేసేది ఉండే కదా. ఆ పంచాయత్ యాక్ట్లో 285లో దానికి లీగల్ ఎంబార్గో ఉన్నది. అది చూసుకోకుండా బిల్ పాస్ చేసిందో, సపర్లు కొట్టిందో, పాలాభిషేకాలు చేసుకుని అయిపోయింది. ఇప్పుడు ప్రజలు మీకు ఉల్టా తిరిగే వరకు మళ్ళీ దాన్ని మళ్ళీ వచ్చి పంచాయతీరాజ్ యాక్ట్ ఇప్పుడు అమెండ్ చేశారు. ఇవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఒకసారి అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఓ జియో చేసి నోటిఫికేషన్ చేయండి. మీకు చిత్తశుద్ధి నోటిఫై చేయండి. ఎవరు వస్తున్నారు? మీరు చేసే పని మీరు చేయరు అండ్ యూ బ్లేమ్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ అదర్స్. ఇది ఏం లేదు, వాళ్ళ బాధ్యత స్వీకరించకుండా వేరే వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా వేరే వాళ్ళ తప్పులు చేస్తూ ఉన్నారు, డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నడపండి. మనకు కేంద్రం నుంచి నిధులు చాలా రావాల్సి ఉన్నాయి.
మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే మనకు కేంద్రం నుంచి మనకు రిలీజ్ అవుతాయి ఫండ్స్ అన్నీ కూడా. లేకుంటే లాభం ఇప్పటికే మనం నష్టపోతున్నాం తెలంగాణ. దయచేసి ఆ నోటిఫికేషన్ తొందరగా ఇయ్యని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కోర్టు కూడా 3 నెలల గడువు ఇచ్చింది. ఆ 3 నెలల గడువు కూడా దాటిపోయింది. అన్న 2023 ఎన్నికల నుంచి బీసీ నినాదం మీద రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంటే మొదటగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ బీజేపీ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీజేపీ ఫ్లోర్ లీడరు ఓసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఓసీ, బీజేపీకి తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలలో పార్లమెంట్ లో ఒక విప్ ఉన్నారంటే ఆయన ఓసీ. కానీ ఇప్పుడు బీజేపీలో కొత్తగా ఏమి వినిపిస్తుందంటే అది 2023 వరకే, కొత్తగా రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదం ఏమి ఉండదు, కొత్తగా ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఉండొచ్చు అన్న ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి బీసీనే 2000 వచ్చే ఎన్నికల్లో కూడా మీరు సీఎం గా ఉంటారా క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ ఎప్పుడు ఉండాలి, ఎవరు ఉండాలి, ఏమి ఉండాలి నిర్ణయం చేసేది రామచంద్రరావు కాదు, లెజిస్లేటివ్ పార్టీ. మేము 2028లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ గెలిచి లెజిస్లేటివ్ పార్టీ డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళని నేను ఇప్పుడు బైపాస్ ఇప్పుడే మీరు అన్నారు మేము ఎవరు దేక చేయట్లే ఒంటరి పోగుడు పోతున్నాను. ఇప్పుడు కూడా ఈ మాట మాట్లాడితే ఒంటరి పోరు పోతున్నాను, ఎమ్మెల్యేస్ మేము డిసైడ్ చేయాలి, నువ్వెవరు అని అంటారు. వద్దులే దాని మీద ఇప్పుడే సరే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చోరీ చేశారని రాహుల్ గాంధీ గంభీరంగా చాలా మెదడు చోరీ అయింది. అది ఓట్ చోరీ కాదు, అదే ఓటు చోరీ. ఇప్పుడు ప్రభాన్ ఖేరా అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, ఆయన భార్యకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది. ఓటు చోరీ చేస్తే దీన్ని ఏముంది, చోరీ ఏముంది దీనిలో? మీరు డూప్లికేట్ ఉంది, దొంగ ఓట్లు ఉన్నారు, రిగ్గింగ్ ఉంది చెప్తే ఓకే. ఇది ఓటు చోరీ కొత్త కాయిన్ పెట్టేసారు. ఇక అది ఏం చెప్తాం దాని చోరీ? చోరీ మీనింగ్ ఏది? దొంగతనం చేయటం. నివాస్ మన సతీష్తో లేకుంటే విద్యాసాగర్తో వీళ్ళది ఏదో వికాస్తో ఓటు చోరీ చేసి మేము వేరే ఓటు దొంగ ఓటు ఇస్తే ఎస్ అనుకోవచ్చు. మీ ఓటు మీరే వేసుకున్నారు, చోరీ ఎక్కడుంది ఇక్కడ? దాని మీద క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది, మా పార్టీ లీడర్స్ మాట్లాడారు. ఈ ఓటు చోరీ అనేది లేనే లేదు. అట్లా ఓటు చోరీ ఉందంటే హైదరాబాద్ ఎంపీ ఆయన ఓటు చోర్. అట్లా దేశాన్ని బడా చోరు దోచుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఓటు చోరీ మాట్లాడుతుంది. వీళ్ళు ఎన్ని చేసుకున్నారు? 2014 వరకు దేశాన్ని మొత్తం లూటీ అయినా, చోరీ కూడా కాదు లూటీ. చోరీ చిన్న పదం, కాంగ్రెస్ మీద లూటీ. సార్ మీరు వేసిన రాష్ట్ర కమిటీ సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అంటూ విమర్శలు వస్తున్నాయి, ఇందులో వాస్తవం ఉందా? అసలు ఎందుకట్లా? మీరు చూడండి, మీరు ఎవరో చెప్తే మనం నమ్మడం కాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఎవరో చెప్తే నమ్మడం కాదు. మీరు చూడండి, మీరు అది కూడా చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలుగా చూసుకోవాలి. ఒకటి, మాకు 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలకు నేను ఇవ్వలేను. ఉన్నాయి 20 పోస్టులు, 20లో నాకు ఫిలప్ అయింది, నాకే ఉంటుంది కదా. మిగతా విధంలో 7 లేడీసు, 3 SC ST ఉన్న 8 మిగులుతాయి. మీరు ఎట్లా చేయాలో చెప్పండి? దాంట్లో 38 జిల్లాలు నేను న్యాయం చేయలేను. నాయకులందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 46 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సిటీ అన్నారు 44 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే స్పోక్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా మేము డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము. ఒక వరంగల్ జిల్లాకు మాత్రం కొంత, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసినప్పుడు అది ఫిట్ కాలేదు. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ ఫిట్ కాలేదు. అది మేము సోషల్ మన దీంట్లో మన స్పోక్స్ పర్సన్స్లో ఇతర దీంట్లో సెల్స్లో మనం దాన్ని భర్తీ చేస్తాం. అది కాకుండా మీరు ఎక్కడ కూడా ఏ జిల్లా కూడా మేము వదలలే. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు తీసుకోవాలి పారామీటర్గా. ఈ 38 జిల్లాలు కేసీఆర్ క్రియేట్ చేసిన బుడ్డి జిల్లాలు కాదు, అన్ని 10 జిల్లాలు చూసుకుని అందరికీ ఈక్వల్గా అనేది. మీరు దయచేసి వాడో వీడో మాట్లాడిన నమ్మకండి, మీరే ఇన్వెస్టిగేట్ చేసి తెలుస్తుంది మీకు. అంటే తెలంగాణ గవర్నమెంట్కు 3.87 అది హైయెస్ట్ ఉన్నది అనేది నేను కూడా గర్వపడతాను. ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద, మేము కూడా ట్యాక్స్ పేయర్స్ కదా, మేము కూడా జిఎస్టీలు పాట కదా. దట్ విల్ గో డౌన్. కొత్త ప్రాజెక్ట్స్ రాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ది ఎకానమీ, దట్ ఈస్ ద హోల్ కన్సర్న్. మా కన్సర్న్ ఏంటంటే ఒక దేశం ఎదగాలంటే రాష్ట్రం ఎదగాలి. ఇఫ్ స్టేట్ డెవలప్, ఇఫ్ విలేజ్ డెవలప్, స్టేట్ డెవలప్స్. ఇఫ్ స్టేట్ డెవలప్స్, కంట్రీ డెవలప్స్. కాబట్టి
ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నదో అది డౌన్ కాకుండా ఆర్థిక వ్యవస్థని మీరు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురండి. యూ గెట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ ది సేమ్ థింగ్. అదర్వైజ్ తెలంగాణ విల్ లూజ్ ఇట్ స్టాటస్. మై హోల్ కన్సర్న్ ఇస్ దట్. ఎడ్యుకేషన్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే మంచి ఎంప్లాయ్మెంట్ బయటకు వస్తారు. మీరు న్యూ ఇండస్ట్రీని తీసుకొస్తే 10,000 crores పెట్టి మీరు అన్నారు మొన్న, ఇప్పుడు 70,000 crores దావాస్తున్నారు. వేరే ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నా 2 years అయిపోయింది. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, చూడండి. అప్పుడు మీ యొక్క అది ఆ జీడిపి ఏదో ఉందో గ్రోత్ అది మెయింటైన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ గో డౌన్. దట్ ఇస్ ఎంటైర్ కన్సర్న్ ఆఫ్ ద ఎంటైర్ తెలంగాణ సేమ్ థింగ్. అది సార్ ఇక్కడ మీ పార్టీ నుంచి మీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతుంది నిన్న మీ మీద కొన్ని విమర్శలు చేసిండు. ఇప్పుడు వేసిన కమిటీకి సంబంధించి ఒకవేళ ఈ కమిటీతో అధికారంకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఇంకొకటి, నేను రాజీనామా చేయను, పార్టీ ఏం అంటే కొంత పౌరుష పదజాలంతోనే అన్నాడు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి అన్నాడు. దాని మీద ఏమన్నా పార్టీకి ఆయన మీద చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు అక్కడ ఆన్సర్ ఇచ్చింది కదా. ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెనాట్ బి ఆన్సర్. స్పీకర్ కు మీరు స్పీకర్ ఫార్మాట్ లో ఆయన మీద చర్యలు తీసుకోవాలి, మీ సింబల్ మీద చెప్తారండి. ఆయన ఎన్నైనా మాట్లాడి ఎవరైనా మాట్లాడి మాకేం పార్టీ మీద అందరికీ డెమోక్రసీ. ఎవరైనా ఏదైనా వాగవచ్చు, ఎవరైనా ఏదైనా అరవచ్చు, ఎవరైనా వాళ్ళ మెదడు బట్టి ఉంటుంది ఎంత మాట్లాడాలి ఏముంటుంది కన్సర్న్ అనేది. తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఇంతకుముందు చెప్పిన ఐ నీడ్ నాట్ ఆన్సర్ టు ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ ఒకటి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదున్నా సరే ఈరోజు ఏ నిర్ణయం ఉన్నా ఏ పార్టీ స్టేట్లో చేయాల్సింది. ఇటువంటి ఒక ఇష్యూస్లో కేంద్ర పార్టీ యొక్క డైరెక్షన్స్ మీద రాష్ట్ర పార్టీ యాక్ట్ చేస్తుంది. రామచంద్రరావు గారు 3 విషయాలు. ఒకటి 311 జీవో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు. 2 హైడ్రా పనితీరు. తర్వాత ఈ జల వనరులు అంటే ఈ వర్షాలు వరదలకు కారణమైనటిని పరిరక్షించుకోవడం, వీటి మీద మీ స్టాండ్ ఏంటి? నేను ఐఎమ్ బేసికలీ నేచర్ లవర్ సార్. నేను ఎన్విరాన్మెంట్ని చాలా వాల్యూ ఇస్తాను. రాబోయే తరానికి మనం ఏం ఆస్తి ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు పిల్లలుగానే మనం మన ప్రకృతిని మాత్రం కాపాడి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే 111 జియో వచ్చింది. ఆ 111 జియోని ఎవరు కూడా వయలేట్ చేయరాదు. ఇది అల్టిమేట్గా ఆ జియో ఉన్న రోజులు ఆ జియో ఫార్మాట్ చేయాల్సి ఉంది, జియో ఫాలో కావాల్సి ఉంది. ఇది నో వన్ కెన్, ఎందుకంటే అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాతనే ఈ జియో వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైనా మళ్ళీ కొత్త స్టడీ చేసుకొని కొత్త సైంటిస్టులు వచ్చి ఇవి కాదు ఇది కాదు చెప్తే అది వేరే మాట. కానీ మనము మన ఒక పరిసరాన్ని అక్కడ ఉన్న వాటర్ బాడీస్ని అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ బట్టి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి 111 జియో ఒక ఇంటెన్షన్ కూడా అదే. కాబట్టి మనం వీ కెనాట్ మెడల్ విత్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకటి. రెండోది వాటర్ బాడీస్ హైడ్రా అన్నారు. నేను హైడ్రా నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, అక్రమాల కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ మీద కట్టడాలు కానీ ఎవరు కూడా బీజేపీ విల్ నెవర్ అలో సచ్. కానీ నేను హైడ్రాని అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని కూలగొట్టారు కదా, దాని స్టాటిస్టిక్స్ తీయండి. మీరు ఎవరి ఇల్లు కూలగొట్టారు, మీరు ఎంతమంది సంపన్న ఇల్లు కూలగొట్టారు, ఎంతమంది బీదవారి ఇల్లు కూలగొట్టారు, ఎంతమంది హిందూస్ ఇల్లు కూలగొట్టారు, ఎంతమంది ముస్లిమ్స్ కూలగొట్టారు, ఎంతమంది ఆక్యుపైట్ చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూశారు మీరు. మీ దాని మీద ఎంత ఇవ్వండి, వైట్ పేపర్ ఇవ్వండి. ఐఎమ్ ఆస్కింగ్ హైడ్రా టుడే టు గివ్ వైట్ పేపర్ ఆన్ ఆల్ దీస్ డిమాలిషన్స్. మీరు ఎన్ని ఇల్లు కూలగొట్టారు, ఎవరి ఇల్లు కూలగొట్టారు. కాబట్టి హైడ్రా వాజ్ యూస్డ్ ఫర్ వాట్ పర్పస్ వీ డోంట్ నో. ఇన్ని ప్రొటెక్షన్ అయింది, ఇన్ని డిమాలిషన్ అయిన తర్వాత హూజ్ హౌస్ బీన్ డిమాలిష్డ్. మీరు ఓల్డ్ సిటీలో ఉన్నాయి తలాప్ కట్ట దగ్గర, తలాప్ పేరే తలాప్ కట్ట, అన్నీ అవే ఎఫ్టీఎల్. మీరు పోయినారు అక్కడ, ఎప్పుడైనా సర్వే చేశారు అక్కడ? చేయలే. ఎక్కడ చేశారు మీరు? ఎక్కడెక్కడైతే న్యూ సెటిల్మెంట్స్ ఉన్నాయో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్ తీసుకొని ఇచ్చిన పర్మిషన్ నువ్వే, లోన్ ఇప్పించింది నువ్వే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, రేషన్ కార్డు ఇచ్చింది నువ్వే, మరి నువ్వే వచ్చి కూలగొడతావు. కాబట్టి హైడ్రా విషయంలో డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి సీరియస్ స్టడీ. వీ వాంట్ ఆల్ ది స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ది హైడ్రా దట్ వాట్ హ్యావ్ దే హావ్ డన్ సో ఫార్ అండ్ వాట్ దే ఇంటెండ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సార్, పార్టీలో చేరికలకు సంబంధించి ఇతర పార్టీ నాయకులు పదే పదే టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చేరికల పైన ఎట్లా ఉంది సార్ రాష్ట్ర బీజేపీ స్టాండ్? నేను చెప్తే వాళ్ళని పోయి కలుస్తారు. నువ్వు ఎందుకు చెప్పాలి ఇప్పుడు? అవి
ఇప్పుడే నేను వస్తుంటే మన లోక్సత్తా వాళ్ళందరూ జాయిన్ అయ్యారు మా పార్టీలో ఉన్న కొద్దిగా ఉంటే వచ్చాను. దట్స్ అ డిఫరెంట్ థింగ్. చాలామంది ఉన్నారు, మీరు చూస్తుండండి. నేను ఏమంటూ సినిమా చూస్తుంటే సస్పెన్స్ ముందే చెప్తే సినిమా చూడలేము మనం. నాకు 3 ఏళ్ళు ఉంది సినిమా, 3 గంటల సినిమా నాది. 3 సస్పెన్స్ లాస్ట్ దాకా చూడండి సార్, మీరు తొందరగా పడకండి. ఏం దాంట్లో ఏం లేదు. వీఆర్ ఆల్ వన్ సార్, వీఆర్ ఆల్ వన్. ఎంపీలు కానీ కొంతమంది మీరు మా ఎంపీల మీద ఎమ్మెల్యే మీద అనుమానం పడకండి. అనుమానం కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి మన ఆఫీస్ లోనే ఫుట్బాల్ ఇచ్చి నాకు ఇట్లా అనేది ఒక అంశం ఏంది అంటే భిన్నాభిప్రాయాలు. సో అందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి మీరు ఏమన్నా ప్రత్యేకంగా నాతో అన్నది ఏంటంటే, అన్న మనం రేవంత్ తోని ఫుట్బాల్ ఆడాలన్నా ఇట్లా అన్నాడు నాతో. మీరు మీ ఉద్దేశం నాకేం తెలియదు, ఏమన్నాడు ఏందండి. మీరు ఎట్లా ఇప్పుడు పర్సెప్షన్ చాలా ఉంటాయి, ఏదైనా అనుకోవచ్చు మనం. రేపు నేను క్రికెట్ వికెట్ తీసుకోవచ్చు, ఇక దాని మీద కూడా చాలా ఉంటాయి. ఆయన్నే ఫుట్బాల్ ఆడుతున్నారు సంగీతం ఏం లేదు. మా ఈజ్ రెస్పెక్టెడ్ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ. మాకు సార్ వెంకట్ సార్ వెంకట్ సార్ బిగ్ టీవీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ సార్. కాళేశ్వరం నిర్మాణము గత ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతిమయమైంది అనేది తెలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము అదే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ళ నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాని మీద మీ పార్టీ వైఖరి ఏంటి అసలు? వాళ్ళు డిపిఆర్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం వీళ్ళు అడిగింది ఇప్పుడు అంతే. మహారాష్ట్ర గవర్నమెంట్ తోని వాళ్ళు పర్మిషన్ అడిగారు. అప్పుడు వాళ్ళు ఎంత హైటు, ఏ లెంత్, ఏం అలైన్మెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మడానికి వీల్లేదు. ప్రాణహిత చేవల అప్పుడు స్టార్ట్ చేశారు, అట్నే ఉండిపోయింది. ఇప్పుడు కూడా చేవల దగ్గర మా బండారు దత్త దగ్గర చెట్టు నాటిన అక్కడ మీరు పోయి చూడండి. ఆ చెట్టు బ్రహ్మాండంగా లేచింది, కానీ అక్కడ ఏం కాలే. అక్కడ ఆ ప్రాణహిత చిన్న కెనాలు ఎక్కడి దాకా వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు నేను దాని మీద మాట్లాడినా అనుకోండి, అదేదో గవర్నమెంట్ ఏదో మంచి చేస్తుంది అనుకుంటారు. అరే ముందు డిపిఆర్ ఏమంటే దాంతో ఏం ప్రాఫిట్స్ వస్తాయి చెప్పమని చెప్పి, ఏం లాభాలు వస్తుంది, ఎంతమంది రైతులకు లాభాలు వస్తాయి, అవన్నీ ముందు డీటెయిల్ ఇస్తే దాని మీద మా ఒపీనియన్ చెప్తాం. సార్ హలో, తెలంగాణలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితి, డ్రగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది. అదే రకంగా తీవ్రవాద మూలాలు ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ అనుకోండి, పక్క రాష్ట్రం ఏపీలో అనుకోండి, ఈ రకంగా తీవ్రవాద మూలాలు, తర్వాత డ్రగ్ కల్చర్ ఏదైనా భారతదేశంలో ఎక్కడ ఇదైనా పోలీస్ వ్యవస్థ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. దీనిపైన మీ స్పందన? ఇప్పుడు ఒకటండి, డ్రగ్ ఎక్కడన్నా పట్టుకుంటే మనం దాన్ని వెల్కమ్ చేయాలి. బాంబేలో ఎవరో ఫాతిమా అనే బంగ్లాదేశ్ లేడీకు వాళ్ళు ఆమె కన్ఫెషన్ మీద ఇక్కడ తీసుకొచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఏది అనే విషయం కాదు, కానీ హైదరాబాద్లో తెలంగాణలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారు ఫస్ట్ మాట నాకు కూడా నచ్చింది, అందరికీ కూడా నచ్చింది, కానీ దాని మీద యాక్షన్ ఏముంది? నేను తెలంగాణలో డ్రగ్స్ ఉంది, నేను డ్రగ్స్ ఎప్పుడు కూడా అలో చేయని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎంత కన్సంప్షన్ పెరుగుతుంది, ఎన్ని ఫ్యాక్టరీస్ బయట వస్తున్నాయి, ఎంతమంది పట్టుబడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను అడ్వకేట్గా చెప్తున్నాను, మాకు రోజుకు 1-2 డ్రగ్స్ కేసెస్ వస్తున్నాయి డైలీ. మా అబ్బాయి బెయిల్ చేస్తాం, ఎన్డీపీఎస్ యాక్ట్లో బెయిల్ వేస్తూ ఉన్నాడు. దాని మీద ఎన్ని పెరుగుతూ ఉన్నాయి. అది మనం అందుకే రేపు 21st నాడు నషా ముక్త్ భారత్ అంటే యాంటీ డ్రగ్స్ డే కింద యువమోర్చా వాళ్ళు నెక్లెస్ రోడ్ మీద పెద్ద ర్యాలీ తీస్తున్నారు. మ్యారథాన్ రన్, నాట్ ర్యాలీ, ఇట్స్ రన్, మ్యారథాన్ రన్. సో డ్రగ్స్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. అది అందరి బాధ్యత. దట్ కాంట్ బి పొలిటిసైజ్. మనం రిపోర్టర్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా, సోషల్ రిఫార్మర్స్ అందరూ కూడా ఆ డ్రగ్ కల్చర్ ఎట్లా ఎండ్ చేయాలని ఆలోచించాలి. ఫ్యాక్టరీస్ అన్నప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ మూతపడితే దానికి లీజ్కి ఇస్తున్నారు కొంతమంది ఇటువంటి వాళ్ళకు. ఆ లీజ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉంటాం. మొన్న పట్టుబడినంత కూడా ఒక లీజ్, అది ఇట్ ఈస్ లీజ్డ్ ఫ్యాక్టరీ బై దీస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇది చాలా డేంజర్. మన ఒక తరాన్ని మనం కంప్లీట్ కోల్పోతాం ఈ అలవాటు వస్తే. కాబట్టి మన అందరం కూడా జాగ్రత్త ఉండాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ ది లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఇన్ కంట్రోలింగ్ ది డ్రగ్ అబ్యూజెస్. సార్ 9 సంవత్సరాల పాటు జిఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకుంది. ఇప్పుడు బీహార్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి జిఎస్టీ స్లాబ్ని తగ్గించారనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు.
జిఎస్టీలో దోచుకుంది ఎవరో నాకు అర్థం కాదు, కానీ జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ సింప్లిఫైయింగ్ నేచర్. జిఎస్టీ రాకముందు దోచుకుని చెప్తే కరెక్ట్, అది ముందు కాదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ సింప్లిఫై అయింది, ట్యాక్స్ స్ట్రక్చర్ అయింది, ట్యాక్స్ బేస్ పెరిగింది. ఇప్పుడు దాన్ని మనం తగ్గడం జరిగింది ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మీరు దోచుకున్నారు అని అంటే అది రాంగ్ స్టేట్మెంట్. జిఎస్టీ తేవాలని చూసింది కాంగ్రెస్, తేలిపోయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చింది, ధైర్యం, మా ధైర్యం అది. ప్రపంచంలో ఎక్కడ కూడా జిఎస్టీ మన ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ రాలే, కానీ భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మీరు ఏ చార్టర్ అకౌంటెంట్ని అడగండి, మీరు పోయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ని అడగండి పోయి, జిఎస్టీ వల్ల నష్టం వచ్చిందా లాభం వచ్చిందా. నీకు సింపుల్గా నీ రెవెన్యూస్ కనబడుతున్నాయి. రెవెన్యూస్ బి డైరెక్ట్లీ షేర్డ్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సో కాబట్టి స్టేట్ రెవెన్యూస్ పెరిగినాయి, సెంటర్ రెవెన్యూస్ పెరిగినాయి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వాటికి బాగా మనకు వస్తున్నాయి, రెవెన్యూస్ వస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ మనం దోచుకున్నారు అనేది చాలా రాంగ్. ఎస్, జిఎస్టీ హై అయింది, కొన్ని ప్రోడక్ట్లో హై అయింది, కొన్ని వాటిలో తగ్గినాయి. ఇప్పుడు అవన్నీ కూడా యూనిఫామ్ అయిపోయినాయి. 12 నుంచి 5 చేశారు, 5 నుంచి 0 చేశారు, 18 నుంచి 12 చేశారు. ఎంత కూడా స్ట్రక్చరైజ్ అయిపోయింది. యూ మస్ట్ వెల్కమ్ ది జిఎస్టీ రిఫార్మ్స్. రామచంద్రరావు గారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే యూత్ లో మోదీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో రైతులకు కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల వల్లే తప్ప కేంద్ర ప్రభుత్వం వల్ల లేదనో లేకుంటే రేపు దాన్ని ఓటుగా మలుచుకోవడంలోనో ఎక్కడో తెలంగాణలో బీజేపీ ఇంకొంత సందిగ్ధంలో ఉంది, వెళ్ళట్లేదు అనేది ఒకటి వస్తోంది. ఏదైనా సిటీ యూత్ లోనే తప్ప గ్రామాల్లో లేదు అని అంటోంది. మరి దాని ప్రక్షాళనకు మీ నేతృత్వంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? లేదమ్మా, మీరు సిటీ నుంచి మేము ఇప్పుడు ఈవెన్ రూరల్ సైడ్గా పెరుగుతూ ఉంది. అగ్రికల్చర్ దీంట్లో కేంద్ర ప్రభుత్వం మాత్రమే రైతుల గురించి ఆలోచిస్తుందమ్మా. కిసాన్ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం పథకం, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లే. గత ప్రభుత్వం ఏమైంది, మాకు విలేజ్ యాజ్ యూనిట్ కాదు, మాకు ఫార్మర్ యాజ్ యూనిట్ కావాలన్నారు. దాని పేరు మీద ఆపుకున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఎఫ్సిఐ గోడాన్స్ పెంచింది బీజేపీ. లేవీ రైస్ కొంటున్నది బీజేపీ అని ఇస్తున్నది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. ఎంఎస్పి ఎన్నిసార్లు పెంచింది, ఎన్ని ధాన్యాల మీద పెంచింది ఒకసారి మరి ఆలోచించండి. ఈరోజు రైతులకు మేము ఇస్తున్నట్టు ఇన్సెంటివ్స్, సబ్సిడీసు, మన నేను కేవలం దగ్గర పోయాను, ఫ్లారికల్చర్కు 90% సబ్సిడీ నాబార్డ్ నుంచి. మీకు అనేకమైనటువంటి ఒక వర్క్ ఒక అగ్రికల్చర్లో మీకు ఇస్తున్నాం. మీరు ఈరోజు సిమెంట్ మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా మేము రకరకాలైనటువంటి ఒక ఎంఎస్పి పెంచి వాళ్ళకు రైతులకు అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ బీజేపీ. అందుకని మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా మార్చినాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ బట్ ఆల్సో ఫార్మర్ వెల్ఫేర్. సో అవుతుంది, గ్రామాల్లో కూడా యూత్ బీజేపీలో చేరుతా ఉన్నారు. నేను పోయినటువంటి అన్ని కూడా గ్రామీణ ప్రాంతాలు, అక్కడ రైతులు చేరుతున్నారు బీజేపీలో. మంచిర్యాల బ్రహ్మాండంగా రైతు సభ అయింది, యువకులు చేరుతా ఉన్నారు. యూత్ మొత్తం దేశంలో యువకులు, తెలంగాణ యువకులు కూడా ఈరోజు మోదీ చూస్తున్నారు, బీజేపీ చూస్తూ ఉన్నారు. దాని విషయంలో మేము ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతాం. ఎల్లుండి ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ ఉంది, మీ పార్టీ స్టాండ్ ఏంటి దానిపైన? పార్టీ స్టాండ్ ఉండదు చెప్పలేము, కానీ గేమ్ ఈజ్ ఎ గేమ్. బట్ యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ ఐ వాంట్ ఇండియా టు విన్. సార్, ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేసులు నడుస్తున్నాయి కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లొట్టపీస్ కేసు అంటుండు. బీజేపీ చీఫ్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా కేసులో మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చి కామెంట్ చేసి, కానీ ఒకటి ఏసీబీ అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ప్రైమా ఫేసే ఒక కరప్షన్ బయటపడ్డది. 45 crores క్విట్ ప్రోకు అయింది. దాంట్లో హెచ్ఎండిఏ కింద వచ్చింది, ఇండివిజువల్స్ కింద వచ్చిందని చెప్పేసి అవన్నీ కూడా మేము ఏసీబీని కానీ ప్రభుత్వాన్ని కానీ దాన్ని పబ్లిక్ చేయమని కోరుతున్నాము. కరప్షన్ బై ఎనీ వన్ బై ఎనీ పార్టీ ఈజ్ అ కరప్షన్ సార్, ఈజ్ అ కరప్షన్. కాబట్టి కరప్షన్ కేసెస్లో తీవ్రమైనటువంటి ఒక శిక్ష పడాలి, దోషులను శిక్షించాలి. బికాజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో ఎవరికి కూడా పబ్లిక్ మనీ దోచుకునే ఒక ఏదో అధికారం లేదు. సార్ ఇప్పుడు కామారెడ్డిలో సార్ ఒక నిమిషం సార్, కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి రేపు 15వ తారీఖు రోజు 42% బీసీ రిజర్వేషన్
సాధించినామని చెప్పుకొని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు సార్. మళ్ళీ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న తర్వాత మరి ఇక్కడ సాధించడం ఎట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు సార్? మీరు ప్రజలకు ఏమని చెప్తారు? మీరే అడగాలి, అది నేనే అడుగుతాను. ఇది వారు ఏమని చెప్తారు? మీరు నన్ను అడిగితే ఎట్లా? రేవంత్ అడగాలి, మనం పిలిచేయి. నేను అందుకే మొన్న ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే, ఇట్ ఈస్ బీసీ బిట్రేల్ డే. ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే. బీసీల ఒక ద్రోహం చేసినట్టు దినం 15 అక్టోబరు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా కలిసి బీసీ ద్రోహం దినం కింద సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు బీసీ సంక్షేమ దినం కింద కాదు వాళ్ళు. కాబట్టి బీసీ డిక్లరేషన్ కాదు, అది బీసీ వాళ్ళకు మోసం చేసినటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి లేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సార్ ఇక్కడ రాజాసింగ్ పదే పదే మిమ్మల్ని ఊరికేందే అది అంటే ఈయన వెనుక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా? ప్రభుత్వం పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏంది పదే పదే అటాక్ చేయడానికి కారణం ఏదో? ఒకసారి మాట్లాడారు, 2 సార్లు మాట్లాడంటే అయిపోయింది. కానీ పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డిని దమ్ముంటే రాజీనామా చేద్దాం. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయించాం. సారీ జస్ట్ జోక్. సార్ స్టూడియో 18 సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా దానికి చేస్తలేరు. అయితే మీరు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిది? మేము అధికారం వాళ్ళు చేయకపోతే మేము అధికారం వచ్చేది మేము చేస్తాం. మా స్ట్రాటజీ ఇస్ టు కమ్ టు పవర్ అండ్ సెలబ్రేట్ ఇట్ అఫీషియల్లీ. అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీస్ అన్ని కూడా వాళ్ళ పార్టీ ఆఫీసు చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు చేస్తున్నారు? నేను వాళ్ళ ఆఫీసెస్ పోయి, తెలుగుదేశం ఆఫీస్కు, కాంగ్రెస్ ఆఫీస్కు, సిపిఎం ఆఫీస్, టీఆర్ఎస్ ఆఫీస్కు పోయి ఆ రోజు అందరినీ కలిసి దీని అంటే ఆ ఇయర్ నుంచే 17 సెప్టెంబర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్ విద్యాసాగర్ రావు గారి టీంలో నేను, ఝాన్సీ గారు వారు లేరు మా మధ్యన, కానీ వారు, నేను, ఒక 10 మంది అడ్వకేట్లు కలిసి ఈ లీడర్స్ అందరిని కన్విన్స్ చేసి వాళ్ళ పార్టీ ఆఫీసులో ఎగరేస్తున్నారు. నువ్వు పార్టీ ఆఫీస్ ఎగరేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎగరేలేవు అధికారంగా? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు పార్టీ ఇది డబుల్ స్టాండర్డ్. ఎంఐఎం ఏం చేస్తాడో ఏందో, ఓవైసీ ఏమంటాడో ఏందో, ఈ భయం, ఓవైసీ ఫోబియాలో ఉన్నారు వీళ్ళందరూ. మజ్లిస్ ఫోబియా. వాళ్ళు ఏమనుకుంటారో పాపం. అనుకోవడం ఏంది? వాళ్ళు అనగానే మీరు వద్దంటారా? మరి మీరు ఎలక్షన్స్లో మేము పెడతామని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. పార్టీ ఆఫీస్లో చేస్తాం, ఇక్కడ మాత్రం చెయ్యం. ఇది చాలా తప్పది. సార్ స్టూడియో 18 గంగాధర్ సార్. సార్ ఇటు సైడ్. సార్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కొట్లాట చిలికి గాలివానై ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మార్వాడీలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి మీ మీద కొంతమంది నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీ స్పందన ఏంటి సార్? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా ఏదైనా ఉంటే వాళ్ళు దాని ప్రకారం తీసుకోవాలి. కానీ మనము ఎవరం కూడా, మన తెలంగాణ వాళ్ళు బయట లేరా? మన తెలంగాణ వాళ్ళు బయట ఢిల్లీలో లేరా? ఎక్కడైనా ఉంటాం. ఎవ్రీవన్ హ్యాస్ గట్ రైట్. మనం తప్పు చేస్తే ఎస్, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాలి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ. ఏ దీంట్లో కూడా ఆలోచన అందరికి అట్నే ఉండాలి. మన భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోయి రావచ్చు, ఉండొచ్చు, సెటిల్ కావచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ అవర్ కంట్రీ. దాన్ని మనం చేయాలి. కానీ ఎస్, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు, ఏమన్నా కంప్లైంట్, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. న్యాయవాది, జాతీయవాదిగా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు భారతీయ జనతా పార్టీలో. కార్యకర్తలు కూడా చాలా మీ మీద ఆశలు ఉన్నాయి. కమిటీ కూడా వేసుకున్నారు. ఇప్పుడు జిల్లాలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నారు. రాబోయే 3 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవడానికి మీరు చేసే కార్యాచరణ ఏంటి? ముఖ్యమైన రామచంద్రరావు గారి మార్కు కార్యాచరణ ఎలా ఉంటుంది? డెఫినెట్గా దానికి మార్గదర్శకం ప్రజల్లో పోవటము, ప్రజల్లో మేము ఉంటాము. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాము, ఉద్యమిస్తాము. ఉద్యమమే మా బాట. ముందుగా ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎన్నుకునే బాట ఉద్యమ బాట. ఈ ఉద్యమ బాటతోనే ప్రభుత్వాన్ని బట్టబయలు చేస్తాము. ప్రజల ఒక మన్నన భారతీయ జనతా పార్టీ పొందుతాము, అధికారంలో వస్తాము. సార్ అప్పట్లో ORR అలైన్మెంట్ వంకరలు తిరిగింది. ఇప్పుడు RRR అలైన్మెంట్ కూడా మారుతున్నది. దాంతో పేద మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
దానికి సాక్ష్యం చౌటుప్పల్లో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు. నెంబర్ 2, ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదున్నా మంచి జరిగితే మంచి అనగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఓవరాల్ అలైన్మెంట్స్ ఇది ఎవరికి బెనిఫిట్ చేయకుండా ఉంటేనో మంచిది. రైతులు చాలా మంది కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నార్త్ సైడ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఓవర్. ఇది ఇప్పుడు చౌటుపల్లి మీరు అన్నట్టు అక్కడ రైతులు కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఏదైనా మంచి సాగుకునే రైతు మన భూమి కానీ అవి కానీ అవి ఎక్వైర్ చేసేటటువంటి ఒక ఏదైతే ఉందో అది మంచిది కాదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అటువంటి మనం దానికి ఎవరు కూడా బాధపడరు. ఈ అలైన్మెంట్స్ రీఅలైన్మెంట్స్లో చాలా అనుమానాలు ఉంటాయి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, రీజనల్ రింగ్ రోడ్ ఇది ప్రాజెక్ట్, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి కొంత కాంట్రిబ్యూట్ అండ్ ప్లస్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసే ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. చేసేటప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత రైతులకు సరైనటువంటి ఒక కాంపన్సేషన్ ఇచ్చి రైతులు ఒక వారి యొక్క ఏదైతే కన్సెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ మరీ మేడుగా మన మెదక్లో జరిగినటువంటి గజ్వేల్ దగ్గర జరిగినట్టు కాకుండా మల్లన్న సాగర్ లాంటి కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ కాంపన్సేషన్తో మనం లేకుండా ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇంకేదైనా చేస్తే అప్పుడు వాళ్ళని చేసుకోవాలి అని మా ఒక ధోరణి. మా దగ్గర కూడా ఆ ఏరియా రైతులు వచ్చారు, దాంట్లో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అండ్ వీ డెఫినెట్లీ సపోర్ట్ ది జెన్యూన్ కాజ్. సార్ అయితే సార్ సార్ నా పేరు మొహమ్మద్ షా.